బీజేపీ పార్టీ అనేది ఈ ప్రజలకు ముర్ము గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు, లేకపోతే కోవింద్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశారు, లేదంటే ఇక్కడ బీసీలకి ఏదో పంచి పెడుతున్నారు. దిస్ ఆల్ బోగస్. ప్రధానమంత్రి బీసీ అసలు అది పెద్ద అపవాదు. దీంట్లో పెద్ద పెద్ద మేధావులు కూడా రాశారు, బీసీ ప్రధానమంత్రి అని మేధావులు కూడా రాశారు. పేరు చెప్పను కానీ మేధావులు కూడా రాశారు. యాక్చువల్గా మోడీ షాలు మార్వాడీలకును బ్రాహ్మణ్స్కి మధ్యన ఉన్నటువంటి కులాలు అవి. బ్రాహ్మణిజంలో ఉన్నట్టు ఒక సెట్టు వ్యాపారం సైడ్ తిరిగింది వాళ్ళ ధర్మానికి వ్యతిరేకంగా. బ్రాహ్మణ్స్ వ్యాపారం చేయకూడదు కదా, వాళ్ళ ధర్మం ప్రకారం, మనుస్మృతి ప్రకారం ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు చేశారు. కాబట్టి వీళ్ళు మోడీ బీసీ ప్రధాని అని చెప్పడం అనేది పెద్ద బోగస్. లేని రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మటం అనేది కూడా పెద్ద బోగస్. లేని డిగ్రీలు కూడా ఆపాదించడం పెద్ద బోగస్. అంటే దీనికి నేను ఒక విషయం చెప్పాలి మీకు. నేను ఒక దగ్గర ఒక మీటింగ్లో కూడా చెప్పాను, పబ్లిక్ మీటింగ్. అంటే వీళ్ళు నోబెల్ ప్రైజ్కి అప్లై చేస్తారు ఇద్దరు. ఎవరిద్దరు చెప్తాను. ఎవరు? ఒక ఇద్దరు భారతదేశ పాలకులు అప్లై చేసి నేను ఎక్కువ అబద్ధాలు ఆడాను మీద నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, లేకుంటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుకి పోవాలి. వీళ్ళు 2 అప్లికేషన్ పోతాయి. వాళ్ళకి అర్థం కాలే ఎవడు ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నాడు వీళ్ళల్లో, ఎవరికి ఇవ్వాలి ఈ ప్రైజ్ అనేది. మీ ఇద్దరు తేల్చుకొని పోమని చెప్తారు. సరే మన ఇద్దరు శిరసాగం చేసుకుంటే ఉంటాడు. ఈ మధ్యలో ట్రంప్ దూరతాడు. నేను మీ అందరికన్నా ఎక్కువ అబద్ధాలు చెప్తాను కదా, నాకు కూడా కావాలి భాగం అంటారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ నమ్ముతున్నారా? నేనా? డాక్టర్ గోపీనాథ్ అంటే ఈయన రాహుల్ గాంధీకి దగ్గరగా ఉంటారు, కాంగ్రెస్ మనిషి, బీజేపీ మీద విషం చేయడమే వీళ్ళ పని, అందుకే ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్కి అసోసియేట్ అయి ఉన్నారు వీళ్ళంతా. అయితే ఇక్కడ మళ్ళీ దొరలు